దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, తపస్సు కాలములో ప్రభు యేసు శ్రమలను ధ్యానిస్తూ మరొక రోజున మరొక యేసయ్య శ్రమను మనం ధ్యానించబోతూ ఉన్నాం. 8వ శ్రమ. యేసు ప్రభు పడిన అనేక శ్రమలలో, ముఖ్యముగా 40 శ్రమలలో 8వ శ్రమను మనం ఈ రోజున ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, చాలా క్లుప్తముగా జిస్టుగా ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకొనడానికి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదవండి. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించిరి. దేవుని యందు ప్రియులారా, నా తర్వాత చెప్పను అందరూ. అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల బంట్రోతులు యేసుని పట్టుకొని బంధించిరి. దేవుని యందు ప్రియులారా, సో బైండింగ్ బై ద సోల్జర్స్ అనగా గొలుసులతో బంధించుట. ప్రభు పడిన అనేక శ్రమలలో 8వ శ్రమగా మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభుని గొలుసులతో బంధించారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా ప్రభు చాలా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎవరిని గొలుసులతో బంధిస్తారు? ఎందుకు ఒక వ్యక్తిని గొలుసులతో బంధిస్తారు? యు ఆర్ అండర్ అరెస్ట్ అంటారు. వాడు పారిపోయేవాడైతే వాడికి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. ఓకే, వాడు నక్సలైట్ అయితే వాడికి గొలుసులతో బంధిస్తారు. బహుశా పాత సినిమాల్లో మనం చూసేవాళ్ళమేమో, ఈ మెడలో ఒక పెద్ద చక్రం లాగా ఉంటుంది, చేతులకు ఒకటి, కాళ్ళకు ఒకటి. ఓకే, ఈ మధ్యలో చైన్స్ అన్నమాట, బరువైనవి. దేవుని యందు ప్రియులారా, ఎవరిని గొలుసులతో బంధిస్తారంటే అతను ఒక నక్సలైట్, ఒక టెర్రరిస్ట్, ఒక భయంకరమైనటువంటి రౌడీ, గూండా, సాడిస్ట్, ఇటువంటి ట్రైట్స్ లక్షణాలు ఉన్నట్లయితే వీడు సమాజానికి ప్రమాదకరం. ఓకే, వెళ్తూ వెళ్తూ ఎవడి మీదన్నా యాసిడ్ వేసేస్తాడేమో, వెళుతూ వెళ్తూ కత్తి తీసుకొని పొడి చేస్తాడేమో, వెళ్తూ వెళ్తూ తుపాకీ తీసుకొని కాల్చేస్తాడేమో, వెళ్తూ వెళ్తూ తప్పించుకొని పారిపోతాడేమో. కనుక ఇతనిని కాళ్ళకు లేదా చేతులకు బంధనాలు బిగించండి అంటారు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నప్పుడు ఎస్ ఐ సరెండర్, నేను లొంగిపోతున్నాను అన్నట్లయితే అటువంటి వ్యక్తికి ఎటువంటి గొలుసులతో, ఈవెన్ తాళ్లతో కూడా బంధించడానికి వీలు లేదంటే లేదు. దేవుని యందు ప్రియులారా, అప్పటి నుంచి వచ్చినటువంటి ఆచారం ఏదంటారు కదా, క్రిమినల్స్కి కూడా, జైల్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అందరికీ హక్కులు ఉంటాయి, వారి వాళ్ళకి హక్కులు ఉంటాయి. అయినా ఈ శత్రువులు, ఆ పరిసయ్యులు, ఆ ప్రధాన అర్చకుల కోపం, వారి అసూయ, వారి పగ ఎంతగా ఉందంటే ఆయనను బంధించాల్సిందే, అంటే ఆయనను అవమానించాల్సిందే. జస్ట్ అతనిని చెరలో పెట్టడము, లేదంటే అతను కొరడాలతో కొట్టడము, అతను చంపేయడము, వదిలించుకోవడం మాత్రమే వాళ్ళ యొక్క టార్గెట్ కాదు. దేవుని యందు ప్రియులారా, వారి యొక్క టార్గెట్ ఏంటంటే యేసయ్యను అవమానించడం, యేసయ్యను ఘోరాతి ఘోరంగా చులకన చేయడం. ఎంత ఎక్కువగా వీలైతే అంత తీవ్రముగా ఆయనను అవమానించాలనుకున్నారు వారందరూ. అందుకొరకే ఆయన లొంగిపోతున్నా సరే ఆయనను గొలుసులతో బంధించారంట. ప్రభు ఆశ్చర్యానికి లోనవుతూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. నిన్నటి రోజున మనం ధ్యానించాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము
48 వచ్చిన కదా నేటి రోజున 14:48, మీరు కత్తులతో, గుదియలతో, కర్రలతో నన్ను పట్టుకొనడానికి వచ్చి తీరేలా. ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చారేంటి? నేను ప్రతిరోజు ఉదయం దేవాలయంలో ప్రసంగిస్తూ ఉన్నాను కదా, మరి అప్పుడు మీరు ఎందుకు నన్ను పట్టుకోలేదు? మీ గడి ఇంకనూ రాలేదు. కనుక ప్రభు, నేను రోజు మీ మధ్యన తిరిగేవాడిని, ఎక్కడో కొండల్లో గుహల్లో దాక్కున్న వ్యక్తినా? నేను పారిపోయే వ్యక్తినా? మరెందుకు నన్ను ఈ విధంగా బంధిస్తున్నారు అంటూ యేసు ప్రభు ఎంతో చింతించారు, ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కేవలము బంధించడమే కాదు, అవమానించడము కూడా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. ఇది యేసయ్యకు గొప్పదైనటువంటి అవమాన భారం. ఇది అవమానం. ఇది యేసయ్యను చులకన చేయడం. దేవుని యందు ప్రియులారా, అటువంటి శ్రమను యేసు ప్రభు అనుభవిస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక మన మోడర్న్ సొసైటీలోకి వద్దాం. ఈ రోజుల్లో కూడా, ఎప్పటికీ కూడా మన మోడర్న్ సొసైటీలో ఎందరో విఐపీస్ ఉంటారు. వారు ఎంత పెద్ద తప్పు చేసినా, కొన్ని వేల కోట్లు దొంగలించిన, వేల కోట్లలో వాళ్ళ పైన స్కాములు ఉన్న వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తారు. సార్, మీకు ఫ్లైట్ అరేంజ్ చేయమంటారా? ఫ్లైట్లో వెళ్దాం జైలుకి అంటే త్వరగా వెళ్ళిపోదాం అనేసి ప్రశాంతంగా ఫ్లైటు. వేల కోట్లు స్కామ్ చేసిన వ్యక్తికి కనీసం పోలీసులు ముట్టుకోరు తెలుసా? అక్కడికి వెళ్ళి నిల్చుంటారు అంతే, జస్ట్ నిల్చుంటారు. ముట్టుకోవడం కూడా ముట్టుకోరు. లాగడం ఉండదు, తొయ్యడం ఉండదు. సార్ రండి, సార్ రండి అని ఎంతో మర్యాదగా, ఎంతో గౌరవంతో వాళ్ళను జైలుకి తీసుకెళ్తారు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళకి లేదు నేను ఫ్లైట్ ఎక్కను, నేను రోడ్డు మీదే వెళ్తాను, నాకు కొంచెం హైప్ వస్తుంది అనుకున్నారనుకో, అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా మా పార్టీ వాళ్ళు రోడ్డు మీద గందరగోళం చేస్తారు, మాకు అది మంచిది అనుకొని నాకు కారులోనే వస్తాను అంటే మీ ఇష్టం. మీకు కారు అంటే కారు, ఫ్లైట్ అంటే ఫ్లైట్, మీరు ఎలాగంటే అలా అంటూ ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఒక 3 నెలలు 6 నెలల క్రితం దేవుని యందు ప్రియులారా, ఎంత మర్యాదగా కోట్ల రూపాయలు దొంగలించినా, లేదంటే నిందించిన, నిందలో ఉన్న వారిని కూడా ఎంతో చక్కగా చూస్తారు. నాకు జైల్లో ఏసీ లేదు అంటే, ఏసీ పెట్టలేదా? పెట్టారు కదా. నాకు జైల్లో ఏసీ పెట్టారు. ఒక్కడే ఉంటాడు జైలు, మరి ఎవరు ఉండరు అక్కడ. దోమలు కొడుతున్నాయంటే మనకి సర్లే ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇలాంటి మనం దేవుని యందు ప్రియులాండ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీబడి, ఒకరి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఒక వ్యక్తికి ఎంత మర్యాద. ఏ వ్యక్తి దొంగతనం చేసిన వ్యక్తి అనుకుందాం, లేదంటే దొంగతనం అనే నిందను భరించిన వ్యక్తిగా అనుకుందాం. ఇది మన ప్రస్తుత ప్రపంచంలో ఒక విఐపి అనే వాడికి ఇంత మర్యాదగా చెరసాలలో పెడుతూ ఉన్నట్లయితే దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో యేసు ప్రభు ఏమైనా ఒక సామాన్యుడా? యేసు ప్రభు ఏమైనా ఒక చీప్ లేదా నార్మల్ సిటిజనా, పౌరుడా? కాదు. దేవుని యందు ప్రియులు, ఆయన అందరూ రబ్బాయ్, రబ్బీ అని పిలిచేవారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థం. గురువా ఆయన్ను పిలిచేవారు. నీతిమంతుడా అని పిలిచేవారు. స్వస్థపరిచేవాడా అని పిలిచేవారు. దావీదు కుమారా అని పిలిచేవారు. మనుష్య కుమారుడా అని పిలిచేవారు. దయామయుడా, కరుణామయుడా అని పిలిచేవారు. పాపుల రక్షక అని పిలిచేవారు. అంతకన్నా అసలైంది ఏంటో తెలుసా? యూదుల రాజు, యూదుల రాజా, జయము జయము, హోసాన్నా అని వాళ్ళు పాటలు పాడలేదా? దేవుని యందు ప్రియులారా, యూదుల రాజు అని చనిపోతున్నప్పుడు ఆ సిలువ పైన INRI, ఈసస్, వాళ్ళ భాషలో జే ఉండదు, జేకు బదులుగా ఈసస్,
నాజరీన్, నజరేయుడగు యేసు. రెక్స్, ఇదీమియం అనగా రెక్స్ అంటే రక్షకుడు, యూదుల రక్షకుడు. నజరేయుడైన యేసు, INRI, యూదుల రాజు. యూదుల రాజుగా ఆయన ఎంచబడ్డాడు. ఈ రోజున మనం ఒక సీఎం అనుకో, సీఎం పేరు కిందన ముఖ్యమంత్రి, కలెక్టర్, ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది కదా ఆఫీస్ టేబుల్ మీద. యేసు ప్రభు ఆఫీసు ఆ సిలువే. ఆఫీస్ టేబుల్ మీద నేమ్ బోర్డ్ ఏంటట? INRI. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అటువంటి విఐపికి ఎంత ఘోరంగా అవమానిస్తున్నారండి అంటే, చేతులు బంధించి, బహుశా కాళ్ళు కూడా బంధించి వెనక్కి పెట్టి చేతులు కట్టి ఆయనను ఒక దోషిలాగా, ఒక క్రిమినల్ లాగా ఆయన తోసుకుంటూ లాక్కుంటూ వెళ్తున్నారు. అంటే ఎంతగా యేసయ్య అవమానింపబడ్డాడు, బాధింపబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యేసయ్య శ్రమ. ఈ శ్రమ నుండి ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? ఈ శ్రమ ప్రస్తుత ప్రపంచంలో, మన సంఘములో, మన సమాజంలో కనబడుతుందా? ఎస్, తప్పనిసరిగా 100% దేవుని యందు ప్రియులారా ఎలాగో కనిపిస్తుందో తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మోడ్రన్ విజువల్ మీడియా వచ్చింది. మోడ్రన్ విజువల్ మీడియా అనగా వాట్సాప్, యూట్యూబ్ కదా. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇంకా ముఖ్యంగా యూట్యూబ్ల ద్వారా హై ప్రొఫైల్ రిలీజియస్ పర్సన్స్, ఎవరైనా ఆధ్యాత్మికతలో ఎదుగుతున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒక గురువు కావచ్చు, ఒక బిషప్ కావచ్చు, ఒక అమ్మగారు కావచ్చు, ఒక పాపుగారు కావచ్చు, అటువంటి వ్యక్తుల మీద లేనిపోని నిందలు, అటువంటి వ్యక్తుల మీద ఫాల్స్ అండ్ వల్గర్ అక్యుజేషన్స్, భూతికరమైన, అబద్ధపూరితమైన, తప్పుడు న్యూస్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ, దాన్ని వాళ్ళు రికార్డ్ చేయడమో లేదా క్రియేట్ చేయడమో చేస్తూ, వాడిని పబ్లిసిటీ కోసం చేస్తూ, వాళ్ళు పాపులారిటీ పొందడం కోసం, వాళ్ళ ఛానల్ పాపులారిటీ పెరగడం కోసం, వాళ్ళకు వ్యూవర్స్ రావడం కోసం, లైకులు రావడం కోసం, డిస్లైకులు రావడం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ వీడియోలను, అబద్ధపూరితమైన వీడియోలను, విత్ ఫాల్స్ అలిగేషన్స్ వీడియోలను, ఫాల్స్ లెటర్స్ అనే ఫోటోలను, తప్పుడు ఫోటోలను రిలీజియస్ లీడర్స్ మీద, ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీస్ మీద వాళ్ళని అవమానకరంగా వాటిని తయారు చేసి చిత్రీకరించి వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వారం రోజుల క్రితం లేదా వారం రోజుల క్రితం కరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్, పోయిన ఆదివారమే మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, గోదావరి ప్యారిష్ అఫీషియల్ అని. నేను క్రియేట్ చేశాను. నేను ఒక్కనే మెసేజ్ పెట్టగలను, ఎవడో పెట్టలేడు అందులో. కనుక ఏదో తోసేయాలి లోపలికి, ఎవరు తోయలేకపోతున్నారు, మెసేజ్లు పెట్టలేకపోతున్నారు అందరికీ. సో ఏమవుతుందంటే, లేనిపోనివి మధ్యకాలంలో ఒక బిషప్ గారి మీద లేనిపోని పచ్చి బూతులతో నిండినటువంటి 10 లెటర్లు, ఎవరో ఒక స్త్రీతో ఉన్నట్టు బిషప్ గారు ఒక ఫోటో, బిషప్ గారు ఎక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, ఈ మధ్యన స్పేస్ కట్ చేసి అమ్మని ఇక్కడ పెట్టేశారు. అది తెలిసిపోతుంది క్లియర్గా, అబద్ధం. దేవుని యందు ప్రియమైన సహోదరి అది అబద్ధం అని క్లియర్గా తెలుస్తుంది. అది చదివితే, ఆ ఉత్తరం చదువుతుంటే గుండె బద్దలేసిపోతుందన్నట్టుగా బాధ వేసేసింది నాకు. అంత పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. ఎవడో బిషప్ గారి మీద కోపంతో, ఉక్రోషంతో, లేనిపోనివన్నీ కూడా పచ్చి బూతులతో ఒక ఉత్తరం రాసి ఫోటో పెడితే అది గ్రూపుల్లో వదిలేస్తున్నారు. పోయిన ఆదివారం పూజ అయిన వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి, ఎందుకు ఇలా చేసావు, దీనివల్ల ఏంటి లాభం, దీనివల్ల ఎవరికి లాభం అంటే, తప్పు అయిపోయింది, తీసేస్తానండి. తీసేశారు. పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు? అభం శుభం తెలియని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి క్యాథలిక్ చర్చ్ అంటే, గురువులంటే, బిషప్లంటే ఎంతో
ఉన్నతమైనటువంటి గౌరవం, మర్యాద, భక్తి వాళ్ళ హృదయాల్లో ఉంది. ఇటువంటివి చదవడం వలన, చూడడం వలన వాళ్ళ విశ్వాసం పాడవదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ఏంటి ఇదంతా అంటే, అదిగో ఆ రోజు యేసయ్యను అవమానించారు చూడండి, సేమ్ టు సేమ్ ఈ రోజున గురువులను, అమ్మగారులను, బిషప్లను, తిరుసభ పెద్దలను అవమానించడానికే ఇటువంటివి రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పాపిష్టి పనుల్లో మనం కాలు పెట్టకూడదు, చెయ్యి పెట్టకూడదు, మనం దానికి దోహదం కాకూడదు. దేవుని యందు ప్రియులారా, ఉదాహరణకు ఇందులో మన విచారంలో 100కి 99 మీరెవ్వరూ అలా చేయరు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఎందుకు 99%, 100కి 100% ఎందుకు ఉండకూడదు? 100కి 99 కాదు, 100కి 100 వస్తే తప్పేంటి? ఒక్కరైనా ఎందుకు అలాగ ఉండాలి? 1% ఎందుకు అలాగ ఉండాలి? ఎలాగైతే ఇన్ వన్ వే ఐ రియల్ అప్రిషియేట్ యూ ఆల్, మీ అందరికీ కూడా నేను నా ప్రార్థనలో మిమ్మల్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెప్తుంటాను, కృతజ్ఞత చెప్తుంటాను. మీ మంచితనం, మీ మంచి విశ్వాసం, నిజంగా మీ మంచి విశ్వాసం, బలిపేట మించి అబద్ధం ఆడటం లేదు. అందరూ 100కి 99%, ఆ 1% కూడా బాగుంటే ప్రభు ఇంకెంత సంతోషిస్తాడో, ఆ ప్రభు ఇంకెంత వరాల జల్లు కురిపిస్తాడో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటివి అబద్ధము, అది నిజమే కానీ లెట్స్ సే అది నిజం అయినా చెప్పకు, అయినా పంపకు. దానివల్ల నీకేమొస్తుంది? దానివల్ల నీకేంటి లాభం? అది నాశనం చేస్తుంది కదా, అది బాధను కలిగిస్తుంది కదా. అది యేసు ప్రభు శరీరానికి ఒక తీరని గాయం, ఒక పెద్ద పుండు. ఇటువంటి న్యూస్లు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కొద్ది 4-5 సంవత్సరాల క్రితం జరిగింది. ఏంటంటే ఎక్కడో కేరళలో ఒక ఫాదర్ గారు, యంగ్ ఫాదర్ గారు, కుర్ర ఫాదర్ గారు, నాలాంటి ఫాదర్ గారు అనుకుందాం, నేను యంగే కదా, ఓకే దేవుని యందు ప్రియులారా, ఫాదర్ గారు యూత్ పిల్లలకి ఒక మీటింగ్ పెడుతున్నారు. అంటే ప్రేయర్ మీటింగ్, రికలెక్షన్ రిట్రీట్, సెమినార్ అనుకుందాం. యూత్ పిల్లలంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ కనుక వాళ్ళకి లైన్ ప్రార్థనలు, పాటలు, ప్రసంగాలంటే సరిపోవు. ఏదో కొన్ని జోకులు వేయాలి, వాళ్ళు నిల్చోబెట్టాలి, చప్పట్లు కొట్టించాలి, డ్యాన్స్ వేయించాలి కదా. కనుక ఒక మంచి దేవుడి పాటకి, గుడిలో దేవుడి పాటకి చిన్న డ్యాన్స్ అంటే ఓ బ్రేక్ డ్యాన్స్ ఏం కాదు, చేతులు పైకి ఎత్తడం, కాలు పైకి ఎత్తడం, చిన్న చిన్న డ్యాన్స్ లాగా వేస్తూ ఉన్నారు. దానిని ఎవరో కానీ రికార్డ్ చేసి వాళ్ళు దాన్ని షూట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, దాన్ని వాళ్ళు కాపీ చేసి ఎడిట్ చేసి దేవుడి పాటను తీసేసి మన తెలుగు దాన్ని యాడ్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ పాటకి ఈ డ్యాన్స్ మ్యాచ్ అవుతుంది, ఆ స్టెప్స్ కూడా. అది రిలీజ్ చేసి చూసారా కథోలిక గురువులు ఏం చేస్తున్నారో, గుడిలో ఏం చేస్తున్నారో. వాళ్ళు యూత్ పిల్లల్ని ఉత్తేజవంతులు చేయడం కోసం రోజంతా జరిగే మీటింగులో 10 నిమిషాల రిలాక్సేషన్ కోసం వాళ్ళేదో దేవుడి పాటకి దేవుని స్తుతిస్తూ ఉన్నట్లయితే, వీళ్ళేమో ఇలా క్రియేట్ చేసి క్యాథలిక్ చర్చిని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించిన దేవుని. అది ఒక్కొక్కసారి మనం చూసి ఏం చేస్తాం, నిజమేనేమో అనుకొని మనం బాధపడుతూ నువ్వు ఒక్కరికి పంపిస్తే ఆ ఒక్కరి నుండి ఎన్ని వేల మందికి, లక్షల మందికి వెళ్తుందో నీకే తెలియదు. ఒక రోజున ఒక పిల్లవాడు పాప సంగీతం అనుకో ఒక గురువు దగ్గరికి వెళ్ళాడంట. ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి, నేను నా తోటి వారి మీద చెడ్డ మాటలు లేనిపోనివన్నీ పుట్టించి అందరికీ ప్రచారం చేశాను అన్నాడట. మరి ఏం చేయమంటారు అన్నాడట. అయితే ఫాదర్ గారు ఒక చిన్న పని చేయమన్నారట. ఏంటట, ఒక బస్తా దూది తీసుకో, నువ్వు ఇంటి పైకి వెళ్ళు, సాయంత్రం వేళ తెల్లవారుజామున గాలి వేస్తున్నప్పుడు కొంచెం తీసి జల్లు అన్నాడు. కొంచెం దూదిని తీసి జల్లుతూ ఉంటే గాలి కదా ఎగిరిపోతా ఉంది. కిందకు వచ్చాడు, అయిపోయింది చేస్తానండి అన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని ఏరుకొని రా అన్నాడట. నేను దాన్ని ఏరుకొని రాడు, అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు? అసంభవం, ఇంపాసిబుల్, నా వల్ల కాదు. ఎందుకంటే అది వదలడం వరకే, వదిలిన తర్వాత ఆ గాలికి అది ఎక్కడికి వెళుతుందో ఎవ్వడికి తెలియదయ్యా అన్నాడట.
సేమ్ ఒకసారి నీ నోటంట బయటకు వస్తే ఒక మాట, అది ఒకటి చెవిలో పడితే ఆ చెవి నుండి నోటికి మళ్ళీ ఎంతమంది చెవులకు, ఎంతమంది నోట్లకు, ఎంతమంది మనుషుల హృదయాలను అది గాయపరుస్తూ బాధ పెడుతూ వారి విశ్వాసాన్ని పాడు చేస్తున్నది ఎవరికి తెలుసు? ఇది చిన్న తప్పు కాదు, ఇది చిన్న తప్పిదము కాదు, ఇది ఘోరమైన పాపము, గుర్తుంచుకో అని చెప్పడం జరిగిందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక పాపు గారి మీద కూడా 85 సంవత్సరాల పాపు గారు, సరిగా నడవలేని పాపు గారి మీద కూడా లేనిపోనివి చిత్రీకరించి ఎడిట్ చేసి ఇలాగా వాళ్ళు సోషల్ మీడియాలో వదులుతూ ఉండగా దేవుని యందు ప్రియులారా, ఇదంతా కూడా స్త్రీ సభను గాయపరచడం. స్త్రీ సభ యొక్క శిరస్సు యేసు ప్రభు శిరస్సు అయితే ఇదంతా ఈ కథోలిక స్త్రీ సభ మనమందరము కాలు మీద దెబ్బ తగిలిన, చేతి మీద దెబ్బ తగిలిన, యేసయ్యకి దెబ్బ తగిలినట్లే గురువులకు, మఠవాసులకు, ముఖ్యంగా మేత్రానులకు చెడ్డ పేరు తీసుకురావడం అంటే యేసయ్యను బాధ పెట్టడమే, యేసయ్యను అవమానించడమే. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది. సో అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 కోణాల్లో ఆలోచిద్దాం. మొట్టమొదటి దేవుని యందు ప్రియులారా, నీ మట్టుకు నీవు, నీ వలన ఏనాడు ఎప్పుడూ కూడా ఒక్క చెడ్డ వార్త కూడా స్త్రీ సభ కొరకు, గురువుల కొరకు, మఠవాసుల కొరకు, మేత్రానుల కొరకు, పాపుగారి కొరకు ఏనాడు ఎప్పుడూ కూడా వెళ్ళనివ్వకండి. అది మంచో చెడో, అది నిజమో అబద్ధమో, అది కల్పితమో లేదంటే నిజంగా జరిగిందో, పుకారో సత్యమో మనకు అనవసరం. వన్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు హియర్, నాకు వినాలని లేదు, నాకు అవసరం లేదు, నాకెందుకండి ఇవన్నీ, ఈ చెత్తంతా నా బుర్రలో పెట్టి నా బుర్రను పాడు చేయకండి, నా మనసును పాడు చేయకండి, నా విశ్వాసాన్ని పాడు చేయకండి అని మనము చెప్పగలిగితే మన దరిదాపులకు కూడా ఎవ్వడు వచ్చి ఇటువంటి మాటలు చెప్పరు. ఓకే, నీకు అన్యాయం జరిగితే నువ్వు చెప్పుకో, తప్పులేదు. కానీ వాడు అలాగంట, వీడు ఇలాగంట, వాడు అక్కడంట, ఇక్కడంట, ఇటువంటి మాటలు మనము పలకాల్సిన అవసరం లేదు. నీ వలన యేసయ్యకు ఈ అవమానం కలగకూడదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా వలన యేసయ్యకు అవమానం కలగకూడదు. చెప్పండి. అంటే నేను ఎప్పుడూ కూడా చెడ్డ వార్తలు పంపించకూడదు. నిజమే కానీ అబద్ధమే కానీ దేవుడు చూసుకుంటాడు, యేసయ్య చూసుకుంటాడు. తీర్పు చెప్పేది ఆయన, మనం కాదు. ఇది మొట్టమొదటి విషయం. దేవుని యందు ప్రియమైన, నాకు ఎవరు చెప్పొద్దు, నేను వినను, నేను ఎవరిని గాయపరచను. ఇది మొట్టమొదటిది. దేవుని యందు ప్రియుల, అంటే ఫస్ట్ ఏంటంటే నువ్వు వినకు, నువ్వు స్వీకరించకు. రెండవది, నీ నుండి ఇతరులకు, గురువులకు మాత్రమే కాదు, అమ్మగారులకు మాత్రమే కాదు, తిరుసభకు మాత్రమే కాదు, పాపుగారికి, మేత్రాన్లకు, బిషప్లకే కాదు, నీ తోటి వారికి కూడా. యేసు ప్రభు వీరిలో కూడా యేసయ్య ఉన్నాడు. ఈయన ఆ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా నాకు చేసినట్లే అన్నారు. మొట్టమొదటిది, మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఎవరి గురించి చెప్పారు ఈ మాటలు? ఎవరితో చెప్పారు ఈ మాటలు? శిష్యులు, అంటే గురువులు. మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు, మిమ్ము తృణీకరించేవాడు నన్ను తృణీకరించుచున్నాడు, నన్ను తృణీకరించేవాడు నన్ను పంపిన తండ్రిని తృణీకరించుచున్నాడు. మీరు ఎప్పుడన్నా గురువులను తృణీకరించట్లేదా? ఫాదర్ గారింటి ఇష్టం లేదనుకో, మొక్కం ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటారు కదా. మీరు కాదబ్బా, జనరల్గా ఎక్కడైనా కదా, ఫాదర్ గారికి స్తోత్రం చెబితే ఆయన లాభైపోతాడని. అంటే ఈ విధంగా మన యొక్క సైకలాజికల్
డిజార్డర్ ఏంటంటే ఈ విధంగా నేను చేస్తే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నేను ఆయన్ని బాధ పెట్టినట్టు అవుతుంది అనుకుంటాం కదా జనరల్గా అనుకుంటాం. ఇట్స్ ఓకే. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు, మిమ్ము తృణీకరించేవాడు నన్ను తృణీకరించున్నాడు. ఇది గురువులతో చెప్పిన మాటలు. కానీ ఇంకొక సందర్భంలో ఈ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా అది నాకు చేసినట్లే, ఈ చిన్న బిడ్డలలో ఏ ఒక్కరికి మీరు చెయ్యకపోతే నాకు చెయ్యలేనట్లే. అంటే కేవలం గురువులు, మఠవాసులు, అమ్మగారులు లేదంటే బిషప్లే కాదు, నీ తోటి వారి గురించి కూడా చెడ్డగా మాట్లాడకు, నీ తోటి వారి గురించి కూడా పుకార్లు ప్రచారం చెయ్యకు, నీ తోటి వారి గురించి కూడా అనవసరంగా ఎటువంటి రిమార్క్స్ చేయాల్సిన అవసరం లేదు. ద బెస్ట్ కమెంట్ ఈజ్ నో కమెంట్. ద బెస్ట్ కమెంట్ ఈజ్ నో కమెంట్. మనందరం కలుస్తున్నాం, మన కష్టాలు, మన బాధలు, మన సంతోషాలు పంచుకోవడమే కానీ పక్కవాడి గురించి, పొరుగువాడి గురించి మాట్లాడకూడదు. ఒకవేళ పక్కవాడి గురించి, పొరుగువాడి గురించి మాట్లాడితే మంచే మాట్లాడండి, అంతకు మించి ఇంకేం చెయ్యొద్దు. ఈ తపస్సు కాలంలో మనం చేయదగ్గ మరొక ఉపవాసం ఫాస్టింగ్ ఫ్రమ్ రూమర్స్, ఫాస్టింగ్ ఫ్రమ్ హార్ష్ వర్డ్స్, ఫాస్టింగ్ ఫ్రమ్ ర్యాష్ జడ్జిమెంట్స్. ఇది మనం ఫాస్టింగ్ చేయాలి, ఉపవాసం ఉండాలి. చెడ్డ మాటలు ఉపవాసం ఉండాలి, తొందరపాటు మాటలు ఉపవాసం ఉండాలి, ఇతరులు నిందించడము ఉపవాసం ఉండాలి, తీర్పు విధించడము ఉపవాసం ఉండాలి, విమర్శించడము ఉపవాసం ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండు అంశాలు గుర్తుంచుకుందాం. మన నుండి గురువులకు, మఠవాసులకు, స్త్రీ సభకు, దైవ సంగమనకు చెడ్డ పేరు లేకుండా, పుకార్లు వెళ్ళకుండా, పుట్టించకుండా చూద్దాం, చేద్దాం. రెండవది, వ్యక్తులకు కూడా, గురువులకు మాత్రమే కాదు వ్యక్తులకు కూడా నా వల్ల ఎటువంటి అన్యాయం, చెడ్డ మాటలు జరగకూడదు అని మనం ఆశిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. అందరూ చేతులు జోడించి ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీ పవిత్ర నామమునకు వందనాలు తండ్రి. ప్రభువా, అలనాడు ఆ యొక్క బంట్రోతులు, యూదుల పెద్దలు, యూదుల సైనికులు అందరూ కలిసి ప్రభువా, నీవు లొంగిపోతున్నా, వారి వెనకాతల వెళ్ళడానికి సిద్ధపడిన, కావాలని కోరుండి నిన్ను అవమానించడానికి, నిన్ను హింసించడానికి, నిన్ను నవ్వుల పాలు చేయడానికి గొలుసులతో ప్రభువా నిన్ను బంధించి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ అవమాన భారాలన్నీ కూడా ప్రభువా నా కొరకు, నా పాప క్షమాపణ కొరకు, నా రక్షణ కొరకు నీవు అనుభవించినందులకు నీకు స్తోత్రాలు ప్రభువా. కానీ ప్రభువా, నీవు నా కొరకు ఎన్ని శ్రమలు పొందినా నేను మాత్రం ఎప్పటికీ కూడా నిన్ను మరలా గొలుసులతో బంధిస్తూ అవమానిస్తూనే ఉన్నాను, బాధిస్తూనే ఉన్నాను, బంధిస్తూనే ఉన్నాను. నా దురుసు మాటల వలన నేను అయోగ్యముగా, అనవసరంగా, అన్యాయంగా ఈ సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ని వాడడం ద్వారా లేనిపోని వార్తలను, వాటిలో సత్యాన్వేషాలు తెలుసుకోకుండా, సత్యాసత్యాలు తెలుసుకోకుండా వాటిని అనవసరంగా అందరికీ ప్రచారం చేయడం ద్వారా నేను ఎన్నోసార్లు నిన్ను అవమానించాను తండ్రి, నిన్ను బాధించాను ప్రభువా. నన్ను కరుణించండి తండ్రి, నా పాపములు మన్నించండి తండ్రి. కేవలము గురువుల కొరకు, మెత్రానుల కొరకు, మఠవాసుల కొరకు, శ్రీసభ పెద్దల కొరకు మాత్రమే కాదు తండ్రి, నా తోటి వారి కొరకు, నా సహసభ్యుల కొరకు నేను ఎన్నెన్నో విమర్శకరమైన మాటలు పలికాను తండ్రి. నన్ను క్షమించండి. ఈ మాటల ద్వారా నేను నిన్ను బాధించినట్లయితే, నిన్ను అవమానించినట్లయితే నన్ను క్షమించమని, ఇక మరెన్నడూ ఇటువంటి తప్పిదములు, పాపములు చేయనని, పరిశుద్ధ జీవితం జీవింప నాకు శక్తినిమ్మని, నా మాటలను అదుపులో పెట్టుకునే శక్తిని నాకు ఇమ్మని నేను బ్రతిమాలు కొనుచున్నాను. ఈ మా మనవులను తండ్రి, మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.